భర్త, ఇంటికి చుట్టాలు వచ్చారు, వెళ్ళి టీ తీసుకురా. భార్య, అదేమిటండి కొత్తగా మాట్లాడుతున్నారు, ఇంటి పని వంట పని చేసేది మీరేగా. భర్త, చీ దీని అమ్మ బతుకు, మా నాన్న వద్దురా పెళ్ళి, కుక్క కన్నా ఏనంగా బతకాల్సి వస్తుందని చెప్పాడు. చుట్టాల ముందు పరువు తీస్తున్నావు కదే. పార్వతి, చూడండి అత్తయ్య, పండక్క చీర కొనుక్కొని రమ్మంటే మీ అబ్బాయి ఎలాంటి చీర తెచ్చాడో చూడు, అసలు ఈయనకి సెలక్షనే రాదు. అత్తగారు, నీ పెళ్ళెప్పుడు నిన్ను చూసిన వాడి ఫ్రెండ్స్ అంతా ఇలాంటి కోడలను సెలెక్ట్ చేసుకున్నారు ఏమిటి ఆంటీ అని నన్ను నా కొడుకుని ఎగతాళి చేసి నవ్వారు. నీకంటే పెళ్ళిలో నువ్వు కట్టుకున్న చీరే అందంగా ఉందన్నారు. మా వాడికి సెలక్షన్ తెస్తే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు కోళ్ళ. భర్త, ఏమోయ్ మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామా. భార్య, ఇప్పుడు ఆలోచన ఎందుకు వచ్చింది. భర్త, ఏమీ లేదు, ఈ మధ్య హీరోలు పుట్టినరోజులకు వారి ఇట్టు సినిమాలు రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్లు వసూలు చేస్తున్నాయి. మనం కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటే భారీగా కట్నాలు కానుకలు వస్తాయి కదా. పైగా ఇప్పుడు మన పెళ్ళికి రాని వాళ్ళు, కొత్తగా పరిచయమైన వాళ్ళు, బంధువుల సంఖ్య పెరిగింది కదా, భారీ వసూళ్ళు ఖాయమే.